అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు మూవీ మేనా ఛానల్. ఒక 3 డేస్ నుంచి 'రాజ సాబ్' మీద వాట్ వెంట్ రాంగ్ అని ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సినిమా ఇంకోసారి చూసిన తర్వాత వాట్ వెంట్ రాంగ్ కాదు, ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ అని ఒక వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, సినిమా మాత్రమే గురించి చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే 3 ఇయర్స్ బ్యాక్ ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా మూవీ కాకుండా ఒక నార్మల్ కమర్షియల్ మూవీ తెలుగులో తీయబోతున్నారని చిన్న టాక్ అయితే బయటకు వచ్చింది. దానికి డైరెక్టర్ మన మారుతి గారని తెలిసింది. ఈ సినిమా ఒక 100 కోట్లలో 'డివివి దానయ్య' గారైతే నిర్మిస్తున్నారని చిన్న టాక్ అయితే బయటకొచ్చింది. ఇప్పుడే ఇంకో బ్రేకింగ్ న్యూస్. 'డివివి దానయ్య' గారైతే తప్పుకున్నారు ఈ సినిమా నుంచి డ్యూ టు హై బడ్జెట్ అని బ్రేకింగ్ న్యూస్ అయితే పడ్డది. ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు 300 కోట్ల పైనే పెడతామని ముందుకైతే వచ్చారు. ఒక చిన్న హారర్ కామెడీగా తీయాల్సిన సినిమా బడ్జెట్ పెరిగిపోయి హారర్ కామెడీ ఫ్యాంటసీగా మారిపోయింది. నిజంగా డివి దానయ్య గారికి సుడి కలిసొచ్చిందండి. ఈ సినిమా ఫెయిలవుతాకి ఫస్ట్ రీజన్ వచ్చేసి డైరెక్టర్ మారుతి గారే. అవును, మీరన్నది నిజమే. డైరెక్టర్ మారుతి గారే దీనికి ఫస్ట్ రీజన్. ప్రభాస్ గారు ఏదో చిన్న సినిమా తీసేద్దాం, ఒక 1 ఇయర్‌లో తీసేద్దాం అనుకుంటే నెక్స్ట్ మారుతి గారు బయటకొచ్చి హారర్ ఫిల్మ్ తీస్తున్నారనేటప్పుడే ప్రభాస్ గారితో హారర్ ఫిల్ము ఎక్కడో తేడా ఇరుక్కువ అనుకున్నా. సర్లే తీస్తున్నారులే, కామెడీ బానే ఉంటది. మనం మారుతి గారు అనుకుంటే సినిమాలో ఒక్క సీన్‌లో కూడా కామెడీ ఉండదు. ఇంకా హీరోకి ఒక స్టోరీ వినిపించి ఓకే చేసిన తర్వాత లేదు స్టోరీ మార్చేసి మళ్ళీ ఇంకో పెద్ద స్టోరీ రాసుకొచ్చి ఈ మారుతి గారు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమన్నారో తెలుసా? వింటేజ్ ప్రభాస్‌ని చూస్తాను ఈ సినిమాలో అన్నారు. అయితే ఒక్క సీన్‌లో కూడా వింటేజ్ ప్రభాస్ కనిపించలేదు. జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వింటేజ్ ప్రభాస్‌లా కనిపించింది గానీ, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే వింటేజ్‌లో చూస్తాం హీరోనంటే ఎవ్వరు నమ్మకండి. వింటేజ్ అని మార్చి పెట్టారంటే ఆ సినిమాలో కంటెంట్ లేదు. జస్ట్ ఫ్యాన్స్ కోసం లాగుతాకి మాత్రమే ఈ వింటేజ్ అనే పదం వాడుతున్నారు తప్ప, సినిమాల వింటేజ్ లుక్స్ గానీ, ఎటువంటి కంటెంట్ కూడా సెకండ్ రీజన్ వచ్చేసి దాంట్లో వాడిన లొకేషన్ అస్సలు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం దింపేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీయే కనిపిస్తది ఎక్కడ చూసినా నీకు. ఇగ సెకండ్ హాఫ్ ఆ మహల్ ఏదైతే మన రాజు గారి కోట ఏదైతే ఉందో అది కూడా సెట్ ఏమో. ఈ సినిమాకి 400 కోట్లు ఏం చేస్తారు, ఎక్కడ పెట్టారో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఒక్క సీన్ లో కూడా నీకు రియల్ లొకేషన్స్ గానీ ఏమి కనిపించమో, మొత్తం సెట్లే ఉన్నాయి. రాజుగారి కోట అన్నో, దానికి పవర్స్ అన్నో, అదన్నో ఇదన్నో, ఏదైతే మహల్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటంలో మారుతి గారు అయితే ఫెయిల్ అయ్యారు అనుకున్నా. అదే థర్డ్ పాయింట్ వచ్చేసి సీన్ టు సీన్ అస్సలు ఉండదు సినిమా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మన ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ ఒకటి ఉంటది. దాంట్లో ఒకడొచ్చి అమ్మాయిని ఏదో ఏడిపిస్తాడు. మన ప్రభాస్ గారు అయితే ఒక డైలాగ్ ఏస్తారు. ఆ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉండాలి అక్కడ. ఆ ఫైట్ సీన్ కట్ చేసేసారు. అక్కడ మాట్లాడిన ఒక డైలాగ్ నుంచి డైరెక్ట్ సాంగ్‌కి వెళ్ళిపోతది. లేపేశారు. అదైతే ఫైట్ సీన్ అనేది లేపేశారు. ఎంట్రీ వచ్చినప్పుడే ఒక ఫైట్ ఉంటే ఏదో పెట్టి సినిమాలో ప్రతి సీన్ కూడా అక్కడక్కడ అంటించినట్టు ఉంటది తప్ప ఎటువంటి కంటిన్యూస్ షాట్లు అయితే అస్సలు ఉండవు మామ సినిమాలో. ఇక ఫోర్త్ రీజన్ వచ్చేసి సినిమా రన్ టైమ్. ఇటువంటి కంటెంట్ పెట్టుకొని 3 గంటల సినిమా ఎవరైనా తీస్తాడు మామ. స్టోరీ లైన్ అనేది బానే ఉంది. స్టోరీ లైన్ ఆయన తీసుకున్న ఒక జోనర్ అనేది కూడా బానే ఉంది. ఆయన ఏదైతే సీన్ పవర్‌ఫుల్‌గా రాసుకోవాలనుకున్నారో, ఏదైతే కామెడీ సీన్ రాసుకున్నారనుకున్నారో అవన్నీ ఎక్కడ కూడా ల్యాండ్ అవ్వవు. నీకు సినిమా అయితే ఆర్టిఫిషియల్‌గా ఉంటది తప్ప నీకు ఎక్కడ రియాలిటీలో గాని సినిమాల్లో ఉంటారు మామ దెయ్యాలు. చిన్న పిల్లలు కూడా భయపడరు మామ. దాన్ని దెయ్యాలు కూడా అనరు మామ. వీఎఫ్ఎక్స్ ఏదో వాడాలని వాడుతున్నారు తప్ప, ఆ దెయ్యానికి మేకప్ ఏసాకే 100 కోట్లు వాడేసినట్టున్నారు నాకైతే. మొన్న కనీసం వేరే సినిమాల్లో సీన్ అయితే వర్కౌట్ అవ్వకపోయినా సరే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం హారర్ ఫీల్ ఇస్తదేమో అని వెళ్తాం. సినిమాలో అది కూడా ఉండదు. ఇప్పుడెప్పుడో టీ సీరీస్ వాళ్ళు దీన్ని 'హ్యారీ పాటర్' సినిమాతో కంపేర్ చేశారు. ఆ వీడియో మన తమనని చూసినట్టున్నారు. ఆ సినిమా మ్యూజిక్కే దీంట్లో వాడేశారు. సెకండ్ ట్రైలర్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. అది మాత్రం పీక్స్ ఉంటది తప్ప మిగతాలో డొల్ల. అసలు అవసరమే లేదు మ్యూజిక్ అంతా. ఇక సినిమాలో ఎన్నో దారుణాలున్నాయి. అయన్నీ మాట్లాడుకోవాలంటే మనకి టైం సరిపోదు. 3 గంటల వీడియో నేనే చేయాల్సొస్తది మళ్ళీ. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎక్కడికక్కడ నచ్చే ఉంటది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. మరి ఇంకో వీడియోతో మీకు ముందుకొచ్చేస్తాం. జై హింద్.